నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి నెయిల్ ఇంజురీస్ అండ్ నెయిల్ బెడ్ ఇంజురీస్. అంటే నెయిల్ అంటే గోర్లకి తాకే ఇంజురీస్ మనకి ఎంత సివియర్గా ఉండగలిగితే, తాకితే ఏం చేయాలనేది విల్ జస్ట్ హ్యావ్ సమ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ దట్. సో నెయిల్ ఇంజురీస్ చాలా కామన్గా అయితే, లైక్ మీరు డోర్ వేస్తున్నారు, కార్ డోర్లో కానీ ఇంట్లో డోర్లో కానీ ఈ నెయిల్ క్రష్ అవ్వడం, డైరెక్ట్గా ఏమైనా వచ్చి తాకడము, ఎస్పెషల్లీ హెవీ ఆబ్జెక్ట్ చేయి మీద కానీ పాదం మీద కానీ పడితే గోరు ఇరిగినట్టు కానీ వాసినట్టు కానీ ఆర్ గోర్ కింద బ్లూ కలర్ అయిపోయినట్టు కానీ, సో ఇవన్నీ ఏమైనా ఇంజురీస్ కావచ్చు. ఆర్ కట్ అయినట్టు కూడా, ఈవెన్ స్కిన్ అంతా పక్కనంతా కూడా కట్ అయినట్టు. సో ఈ నెయిల్ ఇంజురీస్ ఎటువంటివి ఉంటే ఏం చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆ గోరు ఉన్న ఏరియాలో ఏమైనా తాకింది అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే మెయిన్ థింగ్ మీ క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తారు. అంటే చెయ్యి ఏమైనా డిఫార్మిటీ ఉందా, ఏమైనా ఈ జాయింట్స్లో, ఎస్పెషల్లీ ఈ జాయింట్లో మూవ్మెంట్ ఎట్లుంది మనకి డిఐపి జాయింట్లో. ఎందుకంటే మనకు బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేదా డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ ఇంజరీతో బోన్ కూడా ఫ్రాక్చర్ అవ్వగలుగుతుంది. సో అది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా, నెక్స్ట్ ఎక్స్రే ద్వారా ఫింగర్ ఎక్స్రేస్ తీసి డిటర్మిన్ చేస్తారు. నెక్స్ట్ గోర్కి తాకే కొన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ కామన్గా అయితే, ఒకటి ఏంటి అంటే గోర్ నార్మల్గానే ఉంటుంది కానీ లోపల బ్లూయిష్గా కానీ మనకి రెడ్డిష్గా కానీ కనిపిస్తుంది. అంటే దట్స్ కాల్డ్ ఎ సబ్ అంగువల్ హిమటోమా. అంటే హిమటోమా అంటే ఏంటి అంటే బ్లీడ్ అయ్యి ఒక దగ్గర కలెక్ట్ అవ్వడం. సో నెయిల్ కింద బ్లీడ్ అయ్యి కలెక్ట్ అవుతుంది. ఈ సబ్ అంగువల్ హిమటోమా ఉన్నప్పుడు కింద ఫ్రాక్చర్ కూడా ఉండగలుగుతుంది. సో ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ రూల్ అవుట్ చేసుకోవాలి. స్మాల్ హిమటోమాస్ ఉన్నాయి అంటే యూజువల్లీ సెల్ఫ్గా రిజార్వ్ అయిపోతాయి ప్రెషర్తోనే, ఐస్ ప్యాకింగ్తోనే, అండ్ కొంచెం పెయిన్ తగ్గే వరకు ఎలివేషన్ అండ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ వెరీ పెయిన్ఫుల్ సబ్ అంగువల్ హిమటోమాస్ ఉంటే ఒక చిన్న హోల్ చేసి డ్రైన్ చేస్తారు దాన్ని. సో అది ఒకటి పాసిబిలిటీ. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నెయిల్ ఇంటాక్ట్ ఉండొచ్చు కానీ లోపల నెయిల్ బెడ్ కట్ అయిపోయి ఉండొచ్చు. దట్స్ కాల్డ్ నెయిల్ బెడ్ లాసరేషన్. ఆర్ సమ్ టైమ్స్ నెయిల్ కూడా క్రష్ అయ్యి బ్రేక్ అయ్యి కింద లాసరేట్ అవుతుంది. ఈ నెయిల్ బ్లడ్ లాసరేషన్స్ ఉన్నప్పుడు ఆ నెయిల్ బెడ్ ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ పర్ఫెక్ట్గా రిపేర్ చేయడానికి అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ఆ స్కిన్ స్కారింగ్ మినిమైజ్ చేయాలి తర్వాత వచ్చే నెయిల్ నార్మల్ ఉండడానికి. సో అటువంటి సిచ్యువేషన్లో నెయిల్ బెడ్ లాసరేషన్స్ అయితే ఏం చేస్తారు అంటే నెయిల్ని తీసేసి యూ కెన్ మళ్ళీ ఆ నెయిల్ బెడ్ని ప్రాపర్ చాలా చిన్న ఫైన్ స్టిచెస్తోనే రీఅప్రాక్సిమేట్ చేస్తారు. దట్ సర్జరీ ఈస్ కాల్డ్ నెయిల్ బెడ్ రిపేర్. అటువంటి టైంలో ఫ్రాక్చర్ ఉంటే ఫ్రాక్చర్ని కూడా ఫిక్స్ చేసే పాయింట్ పెట్టుకుంటారు సేమ్ సర్జరీలో. సమ్ టైమ్స్ ఏంటంటే మొత్తం నెయిల్ త్రూ అవుట్ ద నెయిల్ అవల్స్ అయిపోగలుగుతుంది, అంటే ఊడిపోగలుగుతుంది. దట్స్ కాల్డ్ నెయిల్ బెడ్ అవల్షన్. సో ఇవన్నీ ఉన్నా కూడా మన లోపల ఉన్న నెయిల్ కూర్చునే బెడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ నెయిల్ బెడ్ని ప్రాపర్గా తరువుగా రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయాలి త్రూ సూచర్స్. మన స్టిచెస్ ద్వారా రీఅప్రాక్సిమేట్ చేయాలి. ఇది సమ్ టైమ్స్ ఏమైతే అంటే వేరే క్రష్ ఇంజరీస్ ఉంటాయి, అంటే స్కిన్ పల్ప్ స్పేస్ పోతుంది, అటువంటి ఇంజరీస్ ఉంటే ఆ సిచ్యువేషన్లో మనకి స్పెషలిస్ట్ ఐదర్ ప్లాస్టిక్ సర్జన్ కానీ హ్యాండ్ సర్జన్ కానీ చూస్తారు. అండ్ ఆ ఏరియాని స్కిన్ ఎట్లా కవర్ చేయాలని డిసిషన్ తీసుకుంటారు. అంటే ఎటువంటి ఫ్లాప్ అనే సర్జరీస్ చేస్తారు కొన్నిసార్లు. ఫ్లాప్ తీసి దానికి కవర్ చేసే అవసరం ఉంటుంది వేరే దగ్గర నుంచి స్కిన్ తీసి. సో ఇవి మనకి బ్రీఫ్గా నెయిల్ ఇంజరీస్ అయితే ఏం చేయాలనేది. సో మెనీ టైమ్స్ ఓన్లీ హిమటోమా లాంటిది ఏమైనా అయ్యింది అంటే నెయిల్ బెడ్ కింద దానికి కన్జర్వేటివ్ అంటే నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్తో సరిపోతుంది. కానీ సమ్ టైమ్స్ లాసరేషన్స్ ఉన్నాయి, అవల్షన్స్ ఉన్నాయి, అసోసియేటెడ్ స్కిన్ ఇంజరీస్ ఉన్నాయి అంటే దానికి సర్జికల్ రూట్లో వెళ్ళి దాన్ని ప్రాపర్గా తరువుగా అడ్రస్ చేయాల్సి వస్తుంది. మెనీ టైమ్స్ నెయిల్ ఊడిపోయినా కూడా బెడ్ని ప్రాపర్గా రికన్స్ట్రక్షన్ చేసి మనకి బెడ్లో స్కారింగ్ లేదు అంటే తర్వాత కొన్ని మంత్స్కి ప్రాపర్గా నెయిల్ కంప్లీట్గా వచ్చేయగలుగుతుంది. వెరీ ఫ్యూ టైమ్స్ మనకి స్కారింగ్స్ ఎక్స్టెన్సివ్గా ఉంటే నెయిల్ డిఫార్మిటీస్ వస్తాయి, అంటే వంకరగా కానీ అటువంటి నెయిల్స్ కానీ వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ బెడ్ నార్మల్ ఉంది నెయిల్ బెడ్ అంటే మనకి ప్రాపర్గా నెయిల్ కొన్ని మంత్స్లో రికవర్ అయిపోతుంది దానికి. థ్యాంక్ యూ.